ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే పంతం నానాజీ. తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల దర్శన క్యూ లైన్లో టీటీడీ చైర్మన్కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అచ్చారావు తిమ్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని తెలిపారు. తిరుమలలో ఎన్నో ఏళ్ల నుండి ఒక పటిష్టమైన నియమావళి అమలు జరుగుతోందని, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తే ఊరుకోమన్నారు. సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకుని నువ్వు నేను పుట్టకముందు కూడా స్టార్ట్ అయినటువంటి గుడి. దానికి ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఒకవేళ విఐపీలు తాకిడి ఉన్నప్పటికీ కూడా సామాన్య జనానికి దర్శనం ఎంత త్వరగా చేయించి పంపించాలన్నది ఆలోచనతో ఆ సిబ్బంది ఎప్పుడు ఉంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఒక గుడి చైర్మన్ చేసి దైవత్వం మీద వీటి మీద కూడా నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఏదో తిరుపతిని అల్లరి చేద్దామని ఆలోచన. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని శక్తులు వాళ్ళు నచ్చిన దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవడం మానేసి పక్క దైవాలని దూషించడం, అక్కడికి వెళ్ళి ఆ సిస్టమ్ని అవహేళన చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ఈ విచారణ అయితే ఇప్పుడు కొనసాగిస్తాం. దాని మీద త్వరలో టీటీడీ ఇక్కడ ఎంత విచారణ చేస్తారో మేము కూడా ఈ ప్రాంత వాసి కాబట్టి మేము కూడా ఆ విచారణ అయితే చేస్తాం. అతను ఏదైనా ఒక తొందరగా దర్శనం అవుతుంది, ఏదైనా అల్లరి చేస్తే సిస్టమ్ కాదు అది. దానికి టీటీడీ వాళ్ళు అక్కడ ఉన్న పోలీసు చర్య తీసుకుంటారు. కానీ అసలు ఈ హిందుత్వాన్ని అస్తిత్వాన్నే అల్లరి చేద్దాం అన్నటువంటి ఆలోచన కానీ అతనిలో ఉన్నట్టయితే అతనికి తగిన పనిష్మెంట్ ఇక్కడ ఇస్తాం.